అంగన్వాడీలతో జగన్ ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఈ రోజు అంగన్వాడీలను చర్చలకు ఆహ్వానించింది జగన్ సర్కారు. ఇప్పటికే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది వైసీపీ ప్రభుత్వం. మరోవైపు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 32 రోజులకు చేరుకుంది. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సమ్మెలు ఆందోళనలతో విజయవాడ ధర్నా చౌక్ హోరెత్తిపోతోంది. దీంతో విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు. ఎస్మా ప్రయోగించిన తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తున్నామంట అంటూ అంగన్వాడీలు చెబుతున్నారు. వేతనాలపై పెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్నారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు జైలు భరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరమంటూ అంగన్వాడీలు భీష్మించుకు కూర్చున్నారు. అంగన్వాడీల ఆందోళనను కట్టడి చేయడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. ఏపీలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం దూకుడు చర్యలతో ముందుకు పోతోంది. డూ ఆర్ డై అనే రీతిలో వ్యవహరిస్తోంది. అంగన్వాడీలు సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వానికి సలహాలిచ్చే సజ్జల ఘాటుగా స్పందించారు. మున్సిపల్, అంగన్వాడీ కార్మికులు సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహిస్తారని తేల్చి చెప్పేశారు.